టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం భారీ అంచనాల నడుమ సంక్రాంతికి రిలీజ్ అవ్వగా మహేష్ త్రివిక్రమ్ల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అవ్వడంతో అంచనాలు మరీ ఎక్కువగా ఉన్న ఈ సినిమా ఆ తర్వాత మిక్స్డ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోవడం సోషల్ మీడియాలో అయితే భారీగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయినా కానీ మహేష్ బాబు స్టార్డమ్ అలాగే పండగ హాలిడేస్ అడ్వాంటేజ్ లభించడంతో సినిమా మొత్తం మీద మిక్స్డ్ రెస్పాన్స్ తో కూడా 100 కోట్లకు పైగా షేర్ మార్కును అందుకొని దుమ్ము లేపడం విశేషం. కానీ ఓవరాల్ గా మాత్రం బ్రేక్ ఈవెన్ అయితే సినిమా అందుకోలేకపోయింది. ఒకసారి పరుగు కంప్లీట్ అయ్యే టైంకి సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 33.85 కోట్లు, సీడెడ్ లో 9.75 కోట్లు, గుంటూరులో 12.65 కోట్లు, ఈస్ట్ లో 9.80 కోట్లు, వెస్ట్ లో 6 కోట్లు, గుంటూరులో 8.30 కోట్లు, కృష్ణాలో 6.48 కోట్లు, నెల్లూరులో 3.67 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో టోటల్ రన్ లో 90.50 కోట్ల దాకా షేర్ ను 139.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 6.56 కోట్లు, ఓవర్సీస్ లో 14.75 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వేడిగా 111.81 కోట్ల దాకా షేర్ ను 184.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఓవరాల్ గా సినిమా 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో సినిమా 84% వరకు రికవరీని సొంతం చేసుకున్నా కానీ 21.19 కోట్ల రేంజ్ లో లాస్ ను దక్కించుకుని ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ రిజల్ట్ తో కంప్లీట్ చేసుకుంది బాక్సాఫీస్ రన్. సినిమాకు మొదటి రోజు వచ్చిన టాక్ కి డిజాస్టర్ అవుతుంది అనుకున్నా ఓవరాల్ గా రన్ ఎండ్ అయ్యే టైం కి యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం విశేషమనే చెప్పాలి. కానీ సినిమాకు ఉన్న హైప్ దృష్ట్యా మంచి టాక్ కనుక లభించి ఉంటే ఖచ్చితంగా సాలిడ్ కలెక్షన్లతో రికార్డులను సృష్టించి ఉండేది ఈ సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.